స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో చంద్రబాబుపై కేసు నమోదు చేసే నాటికి 17A చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నమోదు చేసిన కేసును పాత నేరం అంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుందని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేయగా తుది తీర్పునే వెల్లడిస్తామని తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీసీఐడీ తనపై పెట్టిన కేసులు కొట్టేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్పై ఇవాళ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి తొలుత వాదనలు వినిపించారు. ఈ కేసులో పాత నేరాలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం 17A సెక్షన్ వర్తించదని, 17A సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుందని రోహత్గి వాదించారు. 17A సెక్షన్ అవినీతి పరులకు రక్షణ ఛత్రం కాకూడదని చెప్పారు. స్కిల్ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే అని వివరించారు. ఇదే సమయంలో అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందన్నారు. అవినీతిని నిరోధించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కేసులో న్యాయ పరిధికి సంబంధించిన వివాదం లేదని, స్కిల్ కేసు విచారణకు ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయ పరిధి ఉందని, 100 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 482 సిఆర్పిసి కింద క్వాష్ చేయలేమని రోహత్గి వివరించారు. ఈ దశలో ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జ్షీట్లు వేసి విచారణ జరిపి శిక్ష వేయవచ్చన్న ధర్మాసనం ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా అని ప్రశ్నించింది. ఇందుకు సమాధానమిచ్చిన రోహత్గి ఈ వ్యవహారం అవినీతి కేసుల కిందకొస్తుందంటే పరిగణించండి, లేదంటే క్వాష్ చేయండి అని అన్నారు. ఈ జవాబుపై జోక్యం చేసుకున్న జస్టిస్ బోస్, ప్రస్తుతం చర్చ అంతా 17A వర్తిస్తుందా లేదా అనేదే కదా, కేసుల నమోదు, ఛార్జ్షీట్, విచారణ అన్ని కేసుల్లో జరిగేదే కదా అని పేర్కొన్నారు. అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుందని రోహత్గి సమాధానమిచ్చారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖలు కూడా దర్యాప్తు జరుపుతున్నందున నేరం జరిగిందా లేదా, ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అన్నంత వరకే పరిమితం కావాలని ధర్మాసనాన్ని కోరారు. అవినీతి నిరోధక కేసులు సహా సాధారణ కేసులు కూడా పోలీసులే విచారిస్తారన్న రోహత్గి, ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసు ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారని అన్నారు. అవినీతి ఆరోపణలు వర్తించవని పిటిషనర్లు వాదిస్తున్నారని, ఐపీసీ కింద నమోదు చేసిన కేసులు ఎక్కడికి పోతాయని రోహత్గి వాదించారు. ఈ దశలో జస్టిస్ బోస్ జోక్యం చేసుకుని, మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చిందని, చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైందని, ఈ పరిస్థితుల్లో పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇందుకు సమాధానమిచ్చిన రోహత్గి, ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదన్నారు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని, 17A అనేది హైబ్రిడ్ సెక్షన్, అది అవినీతి పరులకు రక్షణ కాకూడదని తాను చెబుతున్నట్లు వివరించారు. అవినీతి పరులను కోర్టు ముందు నిలబెట్టడంలో 17A అవరోధం కాకూడదని కోరుతూ రోహత్గి తన వాదనలను ముగించారు. తర్వాత వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే, స్కిల్ కేసులో అనేక మంది అధికారులు ఉన్నారని, వారిని విచారించినట్లు చెప్పారని, ఏ ఒక్కరికి 17A నిబంధన కింద ముందస్తు అనుమతులు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసుపై న్యాయ సమీక్ష జరిగితే మొత్తం కేసు మూసేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసే వరకు చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్లో లేదని, అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత చేర్చారని తెలిపారు. 2016, 2017లోనే విచారణ జరిపామని చెప్తున్న ప్రభుత్వం ఆ విచారణలో ఏమీ తేలలేదని గమనించాలన్నారు. అప్పుడు ముగిసిన తర్వాత తిరిగి 2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఇప్పుడు ఆధారాల కోసం వెతుకుతున్నారని సాల్వే చెప్పారు. అవినీతి పరులకు రక్షణ కాకూడదు అన్న ప్రభుత్వ వాదన నిజమైతే రాజకీయ కక్ష సాధింపుల్ని నిరోధించేందుకు కూడా 17A తెచ్చారు అనే అంశాన్ని కూడా మరువరాదని సాల్వే వివరించారు. ఈ కేసులో 17A అనేది అతి ముఖ్యమైందన్న సాల్వే, ఈ కేసులో జీఎస్టీ, ఐటీ దర్యాప్తు జరుగుతుందని చెబుతున్నారని, ఈ ప్రాజెక్టుల్ని అమలు చేయాల్సిన సంస్థ జీఎస్టీ వ్యవహారాలతో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఎలా ఉంటుందని సాల్వే ప్రశ్నించారు. ప్రభుత్వం దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్, కౌంటర్ అఫిడవిట్లు ఆరోపణలతో నిండి ఉన్నాయి తప్ప ఒక్కటైనా నిర్దిష్ట ఆధారం లేదని తెలిపారు. అదే సందర్భంలో విపక్ష నేతను జైల్లో పెట్టి విచారించడం తమ హక్కు అన్నట్లు ప్రభుత్వం భావిస్తోందని సాల్వే కోర్టుకు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అరెస్ట్ చేసి ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడం
కోసమే ప్రభుత్వం ఈ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని సాల్వే వివరించారు. ఒకసారి చట్ట సవరణ జరిగిన తర్వాత అంతకు ముందు నుంచే వర్తిస్తుందని 1964 నాటి రతన్ లాల్, 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసుల్ని సాల్వే ప్రస్తావించారు. స్కిల్ కేసులో 17A అనేది అత్యంత కీలకమైందన్న సాల్వే ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని, దాన్ని నిరోధించేందుకే 17A ఉందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా 17A వర్తిస్తుందంటూ వాదనలు ముగించిన సాల్వే 73 వయసులో చంద్రబాబును 40 రోజులుగా జైల్లో పెట్టారని గుర్తు చేశారు. ఈ కేసులో వాదనలు పూర్తయినందున మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం తరపున నిరంజన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ దశలో స్పందించిన జస్టిస్ బోస్ ప్రధాన పిటిషన్ పైనే వాదనలు విన్నామని, తీర్పునే వెలువరిస్తామని ప్రకటించారు.